అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 25వ వార్డు ప్రజలు మా సొంత కుటుంబ సభ్యులు అంటున్న చింతకాయల పద్మావతి, రాజేష్. నర్సీపట్నంలో ఘనంగా ఇంటింటికి తెలుగుదేశం భారీగా అభివృద్ధి పనులకు శ్రీకారం. నర్సీపట్నం పట్టణంలోని 25వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం శనివారం పండుగ వాతావరణంలో జరిగింది. వార్డు మహిళలు హారతులు పట్టి నాయకులకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి ముఖ్యాతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి తిరిగి గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 70,59,000 వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో 25,24,000తో పూర్తయిన 5 సీసీ రోడ్లు, కాలువలను ప్రారంభించడంతో పాటు 45,35,000తో నూతనంగా నిర్మించనున్న పనులకు కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ 25వ వార్డు ప్రజలు తమ సొంత కుటుంబ సభ్యులతో సమానమని, వారు ఎల్లప్పుడూ తమపై చూపిస్తున్న ఆదరాభిమానాలు మరువలేనివని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు సహకారంతో వార్డులో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతోందని ఆమె తెలిపారు. రాజేష్ను కౌన్సిలర్గా ఆదరించి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డులో మిగిలి ఉన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను రానున్న కాలంలో పూర్తిగా పరిష్కరిస్తామని, అభివృద్ధి పనుల విషయంలో నిధుల కొరత లేదని హామీ ఇచ్చారు. అనంతరం చింతకాయల రాజేష్ మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృషితో నర్సీపట్నం మున్సిపాలిటీకి 242 కోట్లు నిధులు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అందులో సీసీ రోడ్లు, కాలువల కోసం 32 కోట్లు, చెత్త నిర్వహణ కోసం 3,05 లక్షలు వెచ్చించామన్నారు. పట్టణంలో 1050 పాత లైట్లను బాగుచేయడంతో పాటు కొత్తగా 750 వీధి దీపాలు, 140 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ముఖ్యంగా పాత నర్సీపట్నం పరిధిలోని 25వ వార్డులో సరస్వతి ప్రెస్ రోడ్డు, తోటవారి సందులో నూతన రోడ్లు వేశామని, వినాయకుడి గుడి వెనుక నుండి ముత్యాలమ్మ జంక్షన్ వరకు రోడ్డు, కాలువ నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో వార్డు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చానని, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు, 28వ వార్డు ఇన్ఛార్జీలు, మహిళలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మన స్పీకర్ గారు అయ్యన్నపాత్రి గారికి పేరు పేరున, అలాగే కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి అలాగనే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి రాజేష్ అన్నాడు మా కుటుంబ సభ్యులని, ఎప్పుడు ఈ 3-4 వార్డులు కూడా ఎప్పుడు కుటుంబ సభ్యులుగానే మమ్మల్ని కూడా వాయా వరుసలతో పిలుస్తారు తప్ప ఏ రోజు కూడా అండి అన్నది పదం ఉండదు. అలాంటిది మనం అందరూ కుటుంబ సభ్యులు, ఇక్కడికి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జెస్ అందరికీ కూడా 28 వార్డుల ఇన్ఛార్జెస్కి, అలాగనే ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మరి అలాగనే రాజేష్ మ్యారేజ్ అయిన వెంటనే ఇక్కడ కౌన్సిలర్గా ఉండాలని చెప్పి నన్ను రాజేష్ని కూడా అయ్యన్నపాత్రి గారు చెప్పడం జరిగింది. మేము వెనక్కి మాట ఇవ్వలేక ఏమనకుండా కూడా మేము తల ఉంచి, సరే ఈ టైంలో ఉండమన్నారు కాబట్టి పార్టీ పరిస్థితి అలా ఉంది కాబట్టి మా ఇద్దరు ఉండాలని చెప్పి నిర్ణయించుకొని ఆ రోజు కౌన్సిలర్గా నిలబడ్డం. మేము కొత్తగా వచ్చినా సరే ఒక ఆప్యాయతతో, ఒక కొడుకుగా, ఒక తమ్ముడిగా అందరూ కూడా భావించి మంచి మెజార్టీ ఇచ్చారు రాజేష్కి ఈరోజు. అలాగే ఆ టైంలో మీరు మంచి మెజార్టీ ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మేము ఈ పదవులు ఉన్నా లేకపోతే ఈ వార్డులన్నీ కూడా డెవలప్ చేసిన ఒక తపన ఉన్నటువంటి మనిషి అయ్యన్నపాత్రి గారు. మరి ఎప్పుడూ కూడా ఏం కావాలని అడగకుండానే ఫలానా వీధిలో ఆ రోడ్డు ఉంటుందా, మురుకాలు బాగోలేదు, ఆ విధంగా మీరు పెట్టండి ఈ వర్క్లో అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగానే వారు ఎక్కడైతే సెలెక్ట్ చేస్తారో అవన్నీ వారు ఈ తిరిగినటువంటి వీధులు కాబట్టి అవన్నీ తెలిసి మాకు చెప్పడం జరుగుతుంది. చెప్తే ఏదైనా నిధులు తెచ్చి ఇవ్వడం తప్ప ఫలానా రోడ్డు ఫలానా దగ్గర పెట్టమంటే మేము పెట్టడం జరుగుతుంది. అలాగనే గరగలతో, నూకాలమ్మ గరగలతో తిరుగుతూ ఉంటారు. ఈ 10 రోజులు, 9 రోజులు, 11 రోజులు తిరిగేటప్పుడు కూడా ఈ రోడ్డు బాగోలేదని చెప్పి ఇమ్మీడియట్గా పెట్టమంటే అది కూడా వారి నిధులు తీసుకొచ్చి ఇవ్వడం, మేము మళ్ళీ అది పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ వర్కులు అయితే మాత్రం ఎక్కడ ఆపలేదండి. మనం వచ్చిన 2 సంవత్సరాల్లోనే రాజేష్ చెప్పినట్టుగా 32 కోట్ల రూపాయలు మనం డెవలప్మెంట్ చేసాం.
అవన్నీ మనం ఎక్కడికి పెడితే చెత్త కానీ ఇటువంటివన్నీ పెరిగిపోయి ఉంటే ఇవన్నీ తీయడం కూడా జరిగింది. మరి ఇవన్నీ మనం డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక పక్క ఎక్కడైతే ఇంకా రోడ్లు ఉన్నాయని చాలా మంది డ్రైన్స్ కానీ అడుగుతున్నారు. అవి కూడా ఇంకా టైం ఉంది. వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాలు సరిగా కాదు చెయ్యక మనకు 10 సంవత్సరాలు వెనకపోయాం. అటువంటిది అన్ని కవర్ చేసుకోవడానికి టైం పడుతుంది. తప్పనిసరిగా ఉన్న కాలువలు కానీ రోడ్లు కానీ తప్పనిసరిగా చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. 25వ వార్డు మన వడ్డీవీధి సందులోని రోడ్ ఓపెనింగ్ జరుగుతుంది. ముందుగా ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకి ఎప్పటి నుంచో మా కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కుటుంబ సభ్యులు, ఈ వార్డు మొత్తం అందరూ కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా విచ్చేసినందుకు ధన్యవాదాలండి. మెయిన్గా నర్సీపట్నం మున్సిపాలిటీలోని ఎప్పుడు కని విని ఎరగని రీతిలోని అయ్యన్న పాత్రుడు గారు 242 కోట్లు తీసుకొని వచ్చారు. దాంట్లోని ఇంటింటికి కొలాయి కింద 185 కోట్లు, మరి రోడ్లు సీసీ రోడ్లు కల్వర్ట్లు నిమిత్తం 32 కోట్లు, మళ్ళీ తడి పొడి చెత్త దానికి గురించి మొన్న ఓపెన్ అయిందండి 3 కోట్లు 3.5 కోట్లు. అలాగే 1050 లైట్లు రిపేర్ చేయడం జరిగిందండి. 750 కొత్త వీధి లైట్లు వేయడం జరిగింది. అలాగే 140 కరెంట్ పోల్స్ వేయడం జరిగిందండి. ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ మున్సిపాలిటీలోకి వస్తాయి. మనది పాత నర్సీపట్నం అంటే మనకి ఆల్రెడీ రోడ్లు వేసి ఉన్నాయి, పాత టైంలోని రోడ్లు వేసి ఉన్నాయి. వీటికి కొత్తగా మళ్ళీ మనం కొన్ని మరమ్మతులు చేయడం జరిగింది, కొన్ని రోడ్లు వేయడం జరిగింది. మన సరస్వతి ప్రెస్ రోడ్ వేసాం, అలాగే తోటవారి సందులోని ఒక రోడ్ వేసాం. మన దగ్గర రోడ్లు తక్కువ, యాక్చువల్గా రోడ్లు తక్కువ. మళ్ళా వచ్చేసి మళ్ళీ ఈ రోడ్ వేసాం, డ్రైన్ వేసాం. ఈ రోడ్కి మళ్ళీ అక్కడి నుంచి ఆ చిన్న ముక్క ఉంది కదండి, అది కూడా మన నెక్స్ట్ వచ్చే ఫండ్లోని పెట్టేసాం. ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది, ఇంకేయడం ఒకటే ఉంది. కల్వర్టు కాలువ రోడ్డు ఈ 2 చేయడం జరుగుతుందండి. మళ్ళీ మన వినాయకుడి గుడి వెనకాల నుంచి ముత్యాలం జంక్షన్ రోడ్డు వరకు రోడ్డు కాలువ అది కూడా టెండర్ అయిపోయింది, ఇప్పుడు వేయడం జరుగుతుందండి. నేను ఇచ్చిన హామీలన్నీ, నా వార్డుకి నేను ఇచ్చే హామీలన్నీ కూడా నెరవేరడం జరిగిందండి. ఒకటి మరి నెక్స్ట్ టైం పోటీ చేస్తాను చేయను మనకు తెలీదు. అయితే నేను ఇచ్చిన ప్రామిస్లు అయితే ఇచ్చాను. ఇంకా ఏవైనా చిన్న ఉంటే మీరు నాకు చెప్పండి, నేను చేసి చూపిస్తాను. ఇంకా నాకు తెలిసి ఒక 2 కలవట్లు అవసరం అనుకుంటాను. మెయిన్ సరస్వతి ప్రెస్ కలవట్ అయితే మనకి సెట్ అయిపోయింది, ఇలా ఉండేది పైకి ఉండేది, అది సెట్ అయిపోయింది. ఇంకా ఏవైనా చిన్న కలవట్లు ఉంటే నాకు చెప్తే నేను చేసి చూపిస్తానండి. నేనైతే మొత్తం అన్ని ప్రామిసులు నెరవేర్చాను. నేను ఈ వార్డు ప్రజలు రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనండి. థ్యాంక్ యూ అండి.